ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ ఫస్ట్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మరి 2021 మరి అందరూ చక్కగా మందిరానికి వెళ్ళి ప్రామిస్ కార్డ్స్ తీసుకొని కదా బాగా హ్యాపీగా గడిచిపోయిందా? మరి దేవుని దగ్గర మీరు ఈ సంవత్సరం అంతట్లో ఏ విషయాల్లో తప్పిపోయారో అవన్నీ కూడా మరి దేవుని దగ్గర ఒప్పుకున్నారా? మరి ఒప్పుకోవాలి కదా. మళ్ళీ న్యూ ఇయర్లో ఇంకా అలాంటి తప్పులు చేయడం ప్రభు అని మీరు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. న్యూ ఇయర్లో ఆ తప్పిపోయిన వాటన్నిటి విషయంలో ఇంకా అలా చేయకుండా కొత్తగా ఈ న్యూ ఇయర్లో మేము ఇలా ఉంటాం ప్రభా, నీకు అనుకూలంగా నీకు అనుగుణమైనటువంటి పిల్లలుగా మేము ఉంటాం అన్నది మీరు ఒప్పుకోవాలి కదా. సరే, మనం ఈరోజు సండే స్కూల్ని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం. సరేనా నాన్న? మరి మీరు అందరూ చక్కగా సెల్ ఫోన్స్ అన్ని దగ్గర పెట్టేసుకొని మరి ఆన్లైన్లో అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా దగ్గర పెట్టుకొని నాతో పాటు కళ్ళు మూసుకొని ఏకీభవించండి. సరేనమ్మా? ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా ప్రభు, మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభా మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ప్రభా, కృప కలిగిన దేవుడిగా మమ్మను తని అందరినీ ప్రేమించి మా యొక్క చిన్న బిడ్డల్ని ప్రభా మీరు ముఖ్యంగా ప్రేమించిన దేవుడిగా ఉన్నారు. మరొక నూతన సంవత్సరాన్ని ప్రభా అందరికీ మీరు అనుగ్రహించిన దేవుడిగా ఉన్నారు. ఒక దయా కిరీటంగా ప్రభా మీరు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. మా యొక్క చిన్న బిడ్డలు నా ప్రభా నా తండ్రి మీ యొక్క అడుగుజాడులో నడిచేటువంటి తన అవకాశాన్ని వారికి ఇస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఈ సండే స్కూల్ పరిచర్యలో ప్రభా మీరే మాకు తోడుగా ఉంటూ రమ్మని ప్రార్థిస్తున్నాను. తండ్రి మా యొక్క చిన్న బిడ్డలు సరైనటువంటి క్రమంలో నా ప్రభా నా తండ్రి నడవడానికి తండ్రి ఈ సండే స్కూల్ని తండ్రి ప్రభు ఒక మాధ్యమంగా తండ్రి వారు ఉపయోగించే విధంగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకునండి. వారు ఏ లెసన్స్ అయితే తండ్రి సండే స్కూల్లో వింటా ఉన్నారో వాటన్నిటి ప్రకారం తండ్రి తమ జీవితంలో నడిచేటువంటి గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నారు. మా యొక్క చిన్న బిడ్డలు తండ్రి చిన్న బిడ్డలు నా ఎదుగు రానియుడి పరలోక రాజ్యం వారిదని చెప్పిన దేవుడిగా ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. ప్రభా మీరు గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు, సత్యం కలిగినటువంటి దేవుడు, తన నీతిమంతుడైనటువంటి దేవుడుగా మీరు మాకు ఉంటూ వచ్చారు ప్రభా. అదే విధమైనటువంటి క్రమంలో ప్రభా నేను పరిశుద్ధులను కనుక మీరందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నారు కాబట్టి మేమును మా యొక్క బిడ్డలను ప్రభా తన అలాంటి పరిశుద్ధతను కాపాడుకునేలాగున మీరు సహాయం చేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు పేరు పేరున తన జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి ప్రభా నా తండ్రి. ఈ నూతన సంవత్సరంలో ప్రభా వారు ముందుకు సాగుతున్న ప్రభా మీ యొక్క వాక్యాన్ని తండ్రి మీ యొక్క లేఖనాల్ని తండ్రి వారు గ్రహించిన వారే తండ్రి ముందుకు సాగుట్లో సహాయం చేయండి. అందుకు తగినటువంటి తండ్రి బోధని తండ్రి ప్రభాకి ఏమని బోధించాలో మీ యొక్క పరలోక సింహాసనం నుండి అందిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకుని నా ప్రభా సహాయం చేయండి తండ్రి. చిన్నతనంలోనే తండ్రి వారిని మీ యొక్క లేఖనాలకు అనుగుణంగా మీ యొక్క వాక్యానికి అనుగుణంగా పెంచుట్లో తండ్రి మా వంతు ప్రయత్నాన్ని మేము చేస్తుండగా తండ్రి సాతాను తండ్రి ఆ యొక్క పరిస్థితిని తండ్రి తనకు అనుకూలంగా ఉపయోగించుకోనకుండా తండ్రి సాతాను యొక్క శక్తులను బంధిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని ఈ సండే స్కూల్ పరిచర్య అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. మీ పాటలతో మిమ్మల్ని మహిమపరిచర్య ఉండగా తండ్రి సహాయం చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మ సంచారాన్ని మా మధ్య జరిగిస్తూ రమ్మని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు ఇప్పుడు మీరు చక్కగా కొన్ని యాక్షన్ సాంగ్స్ అక్క వాళ్ళు అన్నవాళ్ళు చేస్తారు. మీరు చక్కగా చూసి మీరు అక్కడే ఉండి కుదిరితే కనుక మీరు ఆ యాక్షన్ సాంగ్స్ని ట్రై చేయడం మీరు కూడా చక్కగా పాడుకుంటూ యాక్షన్ తోటి ట్రై చేయండి. ఓకేనమ్మా? చూద్దాం మరి ఇప్పుడు పాటలు. స్తుతులు పాడెదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడెదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము రారాజును. మరణము జయించిన యేసు ప్రభువును ఆరాధించి పూజింతుము
తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి నాకొక తెల్లంగి నీకొక తెల్లంగి దైవ పిల్లలకు తెల్లంగి నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం మోక్షంలో మోక్షంలో నేను మోక్షం చేరగా తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం దైవ పిల్లలకు వాయిద్యం నాకొక వాయిద్యం నీకొక వాయిద్యం దైవ పిల్లలకు వాయిద్యం నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం మోక్షంలో మోక్షంలో నేను మోక్షం చేరగా వాయిద్యం వాయించుకుంటూ చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం నాకొక కిరీటం నీకొక కిరీటం దైవ పిల్లలకు కిరీటం నాకొక కిరీటం నీకొక కిరీటం దైవ పిల్లలకు కిరీటం నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం మోక్షంలో మోక్షంలో నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం నేను మోక్షం చేరగా కిరీటం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదం వచ్చే వచ్చే తిరిగి వచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే వచ్చే వచ్చే తిరిగి వచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే చనిపోయి మరలా బ్రతికి వచ్చే తప్పిపోయి మరలా తిరిగి వచ్చే చనిపోయి మరలా బ్రతికి వచ్చే తప్పిపోయి మరలా తిరిగి వచ్చే యూటర్న్ తీసుకున్నాడు తన మిస్టేక్ తెలుసుకున్నాడు యూటర్న్ తీసుకున్నాడు తన మిస్టేక్ తెలుసుకున్నాడు వచ్చే వచ్చే తిరిగి వచ్చే అల్లంత దూరన కనిపించగా ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టేగా అల్లంత దూరన కనిపించగా ప్రేమతో పరుగెత్తి ముద్దు పెట్టేగా మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను ఇరుగు పొరుగు పిలిచి విందు చేసెను మంచి వస్త్రం తెచ్చి తొడిగించెను ఇరుగు పొరుగు పిలిచి విందు చేసెను వచ్చే వచ్చే తిరిగి వచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే వచ్చే వచ్చే తిరిగి వచ్చే చిన్న కుమారుడు ఇంటికొచ్చే చనిపోయి మరలా బ్రతికి వచ్చే తప్పిపోయి మరలా తిరిగి వచ్చే చనిపోయి మరలా
ఓకే పిల్లలు, మరి సాంగ్స్ అన్ని విన్నారు కదా, బాగా నచ్చినాయా కదా, చక్కగా పాడారు కదా, అన్నవాళ్ళు చక్కగా యాక్షన్ చేశారు. మరి మీ అందరికీ బాగా ఈ 3 సాంగ్స్ బాగా నచ్చినాయి అని అనుకుంటున్నాను. మీకు వస్తే ఓకే, రాలేదంటే చక్కగా ఇంటి దగ్గరే ఉండి ట్రై చేయండి, సరేనా? మరి లాస్ట్ టైం మీకు కొంతమందికి కొంత వర్క్ ఇచ్చాను కదా, మరి ఎవరైనా చేశారా? కొంతమంది బాబు వాళ్ళు పెట్టారు, నేను చూశాను. వాళ్ళందరూ చక్కగా నోపు గురించి చెప్పుకున్నాం కదా లాస్ట్ వీక్, చక్కగా ఓడ వేసి చక్కగా వాట్సాప్లో పంపించారు. మరి మిగతా వాళ్ళు కూడా ట్రై చేయాలి మరి, ఓకేనా? మీ ఖాళీ సమయంలో మమ్మీ వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు చక్కగా ఆ ఓడని తయారు చేయడానికి ప్రయత్నించండి. సరే నాన్న, ఈరోజు మీరు పాట విన్నారు కదా, వచ్చే తిరిగి వచ్చే పాట విన్నారు, బాగా నచ్చిందా మీకు? మరి ఆ పాట ప్రకారం తిరిగి వచ్చినటువంటి తప్పిపోయినటువంటి కుమారుడు గురించి ఆ పాట ఉంది కదా. మరి ఈరోజు మీరు ఒక మంచి పాఠం, అంటే దేవునికి సంబంధించినటువంటి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఈ తప్పిపోయిన కుమారుని గురించిన పాఠాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, సరేనా? మరి మీరందరూ చక్కగా కూర్చొని అక్కడే నీట్గా చక్కగా వినాలి, ఎందుకంటే నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, దాని ప్రకారం మీరు మరి సరిగా వింటేనే కదా సమాధానం చెప్తారు. కాబట్టి మీరు చక్కగా వినడానికి ప్రయత్నించండి. మనకి బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయంలో ఈ తప్పిపోయిన కుమారుని గురించి ఉంటుంది కదా. ఏంటంటే ఆ కథ అంతా, స్టోరీ అంతా కనుక మనం చూస్తే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మనం ఈ తప్పిపోయిన చిన్న కుమారుడు, తప్పిపోయినటువంటి పెద్ద కుమారుడు గురించి కూడా తెలుసుకున్నాం. చిన్న కుమారుడే కాదు, పెద్ద కుమారుడు కూడా కొన్ని విషయాల్లో తప్పిపోతా వచ్చాడు. మరి ఎలా తప్పిపోయాడు ఏంటి అన్నది మనం ఈరోజు యొక్క సండే స్కూల్ పాఠంలో మనం చూద్దాం. ఏంటంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అతను చాలా ధనవంతుడు అనమాట, అంటే బాగా రిచెస్ట్ పర్సన్ అనమాట, బాగా రిచ్ మ్యాన్. ఒక రకంగా చెప్పాలంటే బాగా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి. వారి తండ్రికి బాగా ఆస్తి ఉంది. ఆ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఉన్నారు. పెద్ద కుమారుడు అయితే తండ్రి చెప్పిన పని అంతా చక్కగా, ఏ పని చెప్తే అది చక్కగా చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి చాలామంది పని వాళ్ళు కూడా ఉన్నారు, అంటే సర్వెంట్స్ అనమాట. సర్వెంట్స్ ఇంట్లో ఒకరు కాదు, 2 కాదు, చాలామంది సర్వెంట్స్ ఉన్నారు. వారందరూ కూడా మంచి ఫుడ్ అన్నీ కూడా ఆ ధనవంతుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఉన్నటువంటి 2 కుమారుల్లో పెద్ద కుమారుడైతే తండ్రి ఏం చెప్తే ఆ పని, పొలం వెళ్ళమంటే పొలం వెళ్తాడు, ఏ పని చేయమంటే ఆ పని తండ్రి చెప్పినట్లుగా నడుస్తూ ఉంటాడు అనమాట. మంచిగా తండ్రి చెప్పినటువంటి ప్రకారం నడుచుకుంటూ ఉంటాడు. అయితే చిన్న కుమారుడు వాళ్ళ తండ్రి బాగా గారాబం చేశాడో ఏమో కానీ, అతను ఎలా తయారయ్యాడంటే తన ఇష్టానుసారంగా తిరగడం అనేది నేర్చుకుంటా వచ్చాడు. బాగా డబ్బుల్ని విచ్చలుడిగా ఖర్చు పెట్టేస్తూ ఉన్నాడు అనమాట కదా. మరి అలా ఖర్చు పెట్టవచ్చా? ఖర్చు పెట్టకూడదు కదా. ఎంత ఆస్తివంతులైనా, ఎంత ధనం ఉన్నా మరి అంతా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఏ పని చేసినా ఏం చేయాలి నాన్న? దేవునికి మహిమ కలుగులాగున ఖర్చు పెట్టాలి. డబ్బులు కూడా మనం విపరీతంగా ఏది పడితే అది కొనడము, ఎలా పడితే అలా ఖర్చు చేయడం కూడా దేవునికి మహిమ రాదు కదా. దేవునికి మనం పెట్టే ప్రతి ఖర్చు, ప్రతి రూపాయి కూడా దేవునికి మహిమ కలిగే విధంగా మనం ఖర్చు పెట్టాలి, సరేనా? మరి మమ్మీ వాళ్ళు మీకు పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు కదా, ఇస్తారా? మరి ఇస్తే మీరు అన్ని అనవసరమైనవన్నీ కొనుక్కుంటా అలా ఉండకూడదు అనమాట కదా. ఈ విధంగా ఈ చిన్న కుమారుడు మాత్రం బాగా ఆస్తిపరుడు కాబట్టి, ఆస్తిపరుని యొక్క కుమారుడు కాబట్టి ఈయన ఏం చేస్తా వచ్చాడంటే, ఆ డబ్బులు తీసుకొని ప్రతిదానికి ఫాదర్ని అడగాల్సి వస్తుంది. తను ఏం చేయాలన్నా, ఎలా ఉండాలన్నా ప్రతిదానికి ఏం చేస్తున్నాడు? డబ్బులు ఫాదర్ని అడగాల్సి వస్తుంది. ఫాదరు మరి కొన్ని విషయాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. మరి అలాంటి నచ్చలేదో ఏమో, ఒకరోజు ఏం చేశాడంటే ఈ చిన్న కుమారుడు తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళి, ఈ ఆస్తి అంతట్లో నా వాట నాకు ఇచ్చేసే, అంటే ఆ ప్రాపర్టీలో ఆఫ్, అంటే పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, 2 అన్నల తమ్ముళ్ళు ఉన్నారు కదా నాన్న. వాళ్ళు చిన్న కుమారుడు వెళ్ళి తండ్రిని అడిగాడు, నా వాటా నాకు ఇచ్చేసే, నాకేమైతే ఈ ఆస్తిలో రావాలో అదంతా కూడా నాకు ఇచ్చేసే అని అడిగాడు. అది అడగొచ్చా కదా? అడగకూడదు కదా. తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. కుమారుడు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారంటే తమ మాట వినే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటారు కదా. తల్లిదండ్రులు ఏం చేస్తారు? బిడ్డలకి ఏదైనా బాగా శ్రేష్టమైనది ఇవ్వాలి అనుకుంటారు కదా. మరి మీకు ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది, ఫాదర్ వాళ్ళు చక్కగా మిమ్మల్ని తీసుకెళ్ళి షాపింగ్ చేస్తుంటారు. మీరు ఏది ఇష్టమైంది అడిగితే అది పంపించుంటారు కదా. ఎందుకంటే మీ యొక్క సంతోషాన్ని వాళ్ళు ఏం చేస్తారు? హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మరి ఈ తండ్రి కూడా ఎప్పుడైతే చిన్న కుమారుడు వచ్చి అడిగేశాడో ఏం మాట్లాడలేదు. ఎంత ఇష్టమో చూడండి ఆ తండ్రికి.
తన కుమారుడు వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చేసి, నా వాటా నాకు ఇచ్చేసి అంటే ఆ తండ్రి ఏమనకుండా అతన్ని పంపించడం ఇష్టం లేదు, వాటా ఇవ్వడం ఇష్టం లేదు. కానీ ఇక చిన్న కుమారుడు మీద ప్రేమతోటి, ఆ యొక్క ప్రేమతోటి ఏం చేశాడు, అతను అడిగినటువంటి ఆస్తి ఇస్తాగో ఆ చిన్నవాడికి ఇచ్చేసాడు కదా. ఇచ్చేస్తే ఆ చిన్నవాడు ఆస్తిని తీసుకొని కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత, ఇక్కడైతే నాకు సరిగా సఫిషియెంట్గా లేదే, నా పని చేయాలన్న అన్నీ ఫాదర్కి తెలిసిపోతుంది, ఆ బ్రదర్కి తెలిసిపోతుందని ఏం ఆలోచించాడంటే దూర దేశానికి వెళ్ళిపోయాడు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనమాట. చూడండి ఎంత తప్పు చేశాడు. ఇక్కడ ఉంటే తండ్రి ఎలా ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి, ఎలా ఉండాలని చెప్పేవాడు. అవన్నీ అతనికి నచ్చలా కదా. మీరు కూడా ఒక్కోసారి అమ్మ నాన్న ఏమైనా చెప్తే విసుక్కుంటా ఉంటారు కదా, ఏమైనా ఇలా చేయి ఇలా చేయి అంటే మీకు కోపం వస్తుంది కదా. అలా రాకూడదు నాన్న, ఎందుకంటే మమ్మీ డాడీ ఎప్పుడు కూడా మన యొక్క అవసరాలకు అనుగుణంగా మాత్రమే చేస్తారు కదా. మీరు ఎప్పుడన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి, మమ్మీ కానీ డాడీ కానీ మీరు ఏది అడిగినా కూడా ముందు వద్దన్నా కానీ తర్వాత ఏం చేస్తారంటే మీరు ఏది అడిగారో అది ఇవ్వడం కోసం చాలా వాళ్ళు ప్రయాసపడతారు కదా. కొంతమంది అయితే ఇప్పుడు మరి విపరీతమైనటువంటి కోరికలు పిల్లలు కదా, అలా ఉండకూడదు. విపరీతంగా సెల్ ఫోన్స్ ఎంత కాస్ట్ పెట్టైనా కొనిచ్చేసేయండి, మేము గేమ్స్ ఆడుకోవాలంటున్నారు కదా. మరి అది చాలా తప్పు కదా. ఆ తల్లిదండ్రులు మీ మీద ప్రేమతోటి మీరు బాగా చదువుకుంటున్నారు, మంచిగా సెటిల్ అవుతారని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత అప్పులు చేసైనా కూడా ఎలాగైనా డబ్బు సమకూర్చైనా ఆ బిడ్డ అడిగింది ఇవ్వాలి అని అన్నీ కొనిపిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు అమ్మని నాన్నని ఎంత బాగా చూసుకోవాలి కదా పిల్లలు. ఈ చిన్న కుమారుడు చేసిన తప్పది. చిన్న కుమారుడి మీద ప్రేమతోటి ఆ తండ్రి సరే నాన్న అని చెప్పి ఆస్తిలో సగం చిన్న కుమారుడికి ఇచ్చేసాడు. అది చాలా తప్పు కదా పిల్లలు. తీసుకున్నవాడు అక్కడే ఉన్నాడా, అక్కడ సరౌండింగ్స్లో ఉండకుండా ఏం చేశాడు, దూర దేశానికి దూర ప్రాంతానికి ఎవ్వరికి తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అక్కడ ఏం చేశాడు, దుర్వ్యాపారాలు, చేయకూడనటువంటి పనులు కదా అవన్నీ చేశాడనమాట. చేయకూడదు. దుర్వ్యాపారం అంటే ఏముంటుంది, అనవసరమైన అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. ఇంకా అన్ని రకాలు, ఒక జూదము, కార్డ్స్ ఆడుకోవడము, విపరీతంగా ఏదైతే చేయకూడదు దేవునికి అయిష్టమైనటువంటి పనులు ఏమైనాయో వ్యాపారం మంచి వ్యాపారాలు చేయలేదు, డబ్బులు పెట్టేసి విపరీతంగా ఆ ఫ్రెండ్స్ని పోగేసుకొని. ఫ్రెండ్స్ కూడా ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి పిల్లలు, దేవుని బిడ్డలతోటే మనం ఏం చేయాలి, ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే ఆ చెడ్డ చెడ్డ పనులు చేసే వాళ్ళతో కనుక ఫ్రెండ్షిప్ చేసేవనుకో సాతాను ఏం చేస్తుందంటే మీరు కూడా చేసేసేయండి మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఫలితంగా ఏమైపోతాము, మనం చెడుదారిలో పడిపోతాం. అందుకే మన ఫ్రెండ్స్ కూడా ఎలా ఉండాలంటే మంచి స్నేహితులు మనం ఎన్నుకోవాలి. దేవుని గురించి తెలిసి దేవుని భయం ఉన్న వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేయాలి పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఇతను ఏం చేశాడు, ఆ చెడ్డ వాళ్ళతోటి స్నేహం చేస్తూ వచ్చాడు. విపరీతంగా ఫ్రెండ్స్ని వేసుకొని రకరకాలుగా ఆ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేశారు, చక్కగా ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది కదా, వాడు ఫాదర్ చక్కగా చాలా డబ్బు ఇచ్చాడు కదా, ఆ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరికి చలివిడిగా ఖర్చు చేసేసి చేయకూడనటువంటి పనులు అన్ని రకరకాలు తినడం, త్రాగడం, అట్లా ఆ డ్రింకింగ్ అనమాట. ఇవన్నీ కూడా దేవునికి అసలు ఇష్టమైనటువంటి పనులు కదా. అలాగా విపరీతంగా చేయకూడనటువంటి పనులన్నీ చేస్తారు. డబ్బులంతా కూడా ఏం జరిగింది, అయిపోయింది. ఎంత డబ్బులైనా ఖర్చు పెడతా ఉంటే అయిపోతుంది కదా పిల్లలు. పైగా అతనికి ఇలా చేయకూడదని చెప్పేవాళ్ళు అక్కడ ఎవరు ఉండరు కదా, వేరే ప్రదేశంలో ఉన్నాడు, పరదేశంలో ఉన్నాడు. కాబట్టి ఎవరు అతనికి ఇది తప్పని చెప్పేవాళ్ళు కూడా లేరు. అందుకే పిల్లలు గుర్తుపెట్టుకోండి, వేరే ప్రదేశంలో ఒకవేళ ఉండాల్సి వచ్చింది అనుకోండి, మీ ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ చదువు నిమిత్తం కానీ దూర ప్రాంతాల్లో వెళ్ళారు అనుకోండి, అక్కడ ఎలా ఉండాలి, అక్కడ ఎక్కడుందో మన దేవుని మందిరం ఎక్కడుందో తెలుసుకొని మరి ప్రార్థనకు వెళ్ళాలి. ఎందుకంటే వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా చాలా వరకు ఏమవుతుందంటే వాళ్ళు మారిపోవడానికి అవకాశం ఉంది. సాతాను ప్రేరేపణ బాగా అలాంటి సమయంలో వారిని తప్పు చేయండి, చక్కగా సినిమాలు చూడండి, ఏం కాదు, ఎందుకంటే మీ ఫాదర్ మదర్ దగ్గర లేరు కదా అని అలా చెప్పేస్తారనమాట. అట్లా సాతాను మోటివేట్ చేస్తుంది. కాబట్టి మీరు వేరే ప్రదేశంలో ఒక చదువు నిమిత్తం ఉన్నా కూడా మీరేం మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం దేవునితో నిండి ఉంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే సాతాను మన దగ్గరికి రావడానికి భయపడుతుంది కదా, సాతాను మన దగ్గరికి రావడానికి భయపడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి నిమిషం దేవునికి అనుగుణంగా దేవుడు ఏం చెప్పాడు అన్నది ఎప్పటికప్పుడు ఆ బైబిల్ ద్వారా వాక్యం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ చిన్న కుమారుడికి అలా చెప్పేవాళ్ళు లేరు, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇష్టానుసారంగా తినడము, త్రాగడము, జోదమాడము,
రకరకాల ఇవన్నీ సిగరెట్స్ అంతే కదా, అన్ని దుర్వ్యాపారం అంటే అన్నీ వచ్చేస్తాయి, రకరకాల పనులన్నీ చేసి డబ్బులంతా అయిపోయినాయి అనమాట. ఈ ఫ్రెండ్స్ కూడా ఇంకేం చేస్తారు, ఎప్పుడైతే తన దగ్గర డబ్బులు అయిపోయాయో చిన్న కుమారుడి దగ్గర ఫ్రెండ్స్ అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. చూసారా పిల్లలు, నిజమైన స్నేహితుడైతే విడువక ప్రేమిస్తాడు కదా, నిజమైన స్నేహితుడైతే వదిలిపెట్టకుండా అంటి పెట్టుకొని ఉంటాడు. కానీ ఈ స్నేహితులు చూసారా, అతని దగ్గర డబ్బులు ఉన్నంతసేపు ఉన్నారు, ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయో అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఏమైపోయింది పరిస్థితి, వేరే ప్లేసు వేరే దేశం, ఏం చేయలేదు, పరిస్థితి ఏం లేదు, బాగా ఆకలేస్తుంది. పైగా ఆ దేశంలో ఆ సమయానికి కరువు వచ్చింది. కరువు అంటే ఇంకా ఏమి కూడా నిత్యావసరమైనటువంటి వస్తువులు కూడా డబ్బులు ఇస్తే తప్ప కొనలేనటువంటి పరిస్థితి, బాగా కరువు, విపరీతంగా భోజనానికి కూడా దొరకనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆ చిన్న కుమారుడు ఎంత రిచ్గా బతికాడు కదా, లగ్జరీగా డబ్బులంతా ఉన్నప్పుడు విచ్చలవిడిగా కదా ఖర్చు చేశాడు. అందుకే ఆ విచ్చలవిడితనంగా ఖర్చు చేసి అంత డబ్బులు అయిపోయినాయి కాబట్టి ఏమైంది పిల్లలు పరిస్థితి, ఏమీ దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఆకలి తట్టుకోలేక ఇంకా ఆ దేశంలో ఉన్నటువంటి ఒక అతని దగ్గరికి వెళ్ళి నాకేమైనా పని ఇప్పిస్తారా, నాకేమైనా పని ఉంటే చేస్తానని చెప్పి ఆ దేశంలో ఒక అతని దగ్గరికి వెళ్ళి ఇతను ప్రాధేయపడతాడు అనమాట. ఈ చిన్న కుమారుడు ప్రాధేయపడితే అతను ఏం చేస్తాడంటే, నా దగ్గర పెద్ద పనులు ఏం లేవు, పందులు పిగ్స్ మీకు తెలుసు కదా, పిగ్ అది ఎంత అసహ్యమైనది కదా కదా నీచమైనటువంటి, అసలు ఆ పందులు మేపడం అంటే ఎవరో బాగా లేమిలో ఉన్నవాళ్ళు, బాగా అసలు అవసరతలు కూడా నిత్యావసర అవసరతలు కూడా తీర్చుకోలేనటువంటి వ్యక్తులు, బలహీనులు, బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు చేసేటువంటి పని పందులు మేపడం అంటే. మరి ఇతని స్థితి చూస్తే గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తికి కుమారుడు కదా, పైగా ఆస్తి అంతా తెచ్చుకొని విపరీతంగా జల్సాలు చేసేసాడు కదా, విపరీతంగా ఖర్చు పెట్టేశాడు. మరి అలాంటి వ్యక్తి చివరికి అతని దగ్గరికి వెళితే అతను ఏం పని ఇచ్చాడు పిల్లలు, పందులు మేపడం అంటే పందుల్ని వాటికి పొట్టు వేయటము, ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరచడం, ఎంత నీచమైన పని. మరి ఆ పని చేయడానికి దేవుడు అలా ఒప్పుకుంటాడా, అలాంటి పనులు చేయడానికి దేవుడు వస్తే అలాంటి వాటికి ఒప్పుకోడు. అంత దేవుని బిడ్డల్ని అంత నీచమైన స్థితిలో దేవుడు ఎప్పుడు కూడా పెట్టడు. మరి ఈ చిన్న కుమారుడు చూస్తే ఇంకా ఆ పని తప్ప వేరే పని ఏమీ దొరకలేదు. వెళ్ళి అతను అడిగితే అతను ఏం చేశాడంటే, పందులు మేపేటువంటి పని నా దగ్గర ఉంది, నీకు ఇష్టమైతే నీకు ఆ పని ఇస్తాను అని చెప్పాడు. ఆ విధంగా ఆ పందులు మేపడానికి ఆ పనివాడు అతని దగ్గర ఆ పనివాడుగా ఇతను వెళ్ళిపోయాడు అనమాట. చూడండి ఎలాంటి స్థితిలోకి వచ్చాడు, విచ్చలవిడిగా డబ్బులన్నీ ఖర్చు చేయడం వలన ఏం జరిగిపోయింది, చివరికి పందులు మేపేటువంటి పరిస్థితి ఏర్పడతా వచ్చింది ఆ చిన్న కుమారుడికి. చిన్న కుమారుడు అంటే ఆ తండ్రికి ఎంత ఇష్టం చూడండి, ఇవన్నీ పిక్స్ అనమాట, కనిపిస్తున్నాయి నాన్న పిక్స్ ఇవి. ఇతను చిన్న కుమారుడు ఏం చేస్తాడు, పందులకి ఆ బకెట్ తోటి తీసుకొచ్చి మేత పొట్టు వేస్తూ ఉన్నాడు అవి తినడానికి. ఇవన్నీ కూడా పందులు అనమాట. ఇలాగైపోయింది అతని పరిస్థితి, చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయాడు. ఎంత గొప్పగా బతికినటువంటి వ్యక్తి విచ్చలవిడిగా దేవుని భయం లేకుండా తండ్రిని కూడా లెక్క చేయకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం వలన ఏం జరిగింది, చివరికి పందులు మేపేటువంటి స్థితికి వచ్చాడు. అయితే ఆ పందులు తినేటువంటి పొట్టును తినాలని ఆశపడ్డాడు, చివరికి అది కూడా దొరకల. అలాంటి సమయంలో అతను అప్పుడు అంతా ఆ పరిస్థితి ఏమీ లేకుండా డబ్బులంతా అయిపోయి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టేసినటువంటి సమయంలో అతనికి ఎవరు గుర్తుకొచ్చారో తెలుసా పిల్లలు, అప్పుడు తన ఫాదర్ గుర్తుకొచ్చాడు, తన తండ్రి అప్పుడు గుర్తుకొచ్చాడు కదా. అంత తప్పు చేసి అంత విపరీతంగా పాడైపోయి డబ్బులంతా పోగొట్టుకొని నీరసించిపోయి ఆకలికి అలమటించేటువంటి సమయంలో తండ్రి గుర్తుకొచ్చాడు కదా. తన తండ్రి ఎలా గుర్తు తెచ్చుకున్నాడో తెలుసా, అయ్యో నేను ఇక్కడ ఇంతగా ఆకలికి అలమటించిపోతున్నాను, కనీసం తినడానికి తిండి కూడా దొరకట్లేదు. అదే నా తండ్రి దగ్గర అయితే ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, పనివాళ్ళందరూ తృప్తిగా తిన్నారు, రకరకాల ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అనమాట, సమృద్ధిగా నా తండ్రి దగ్గర అయితే పని వాళ్ళకే దొరుకుతుంది. నేను ఆ తండ్రికి కుమారుడినై ఉండి నేను ఎంత తప్పు చేశాను అని నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి క్షమాపణ కోరుతాను. కనీసం నా తండ్రి దగ్గర పనివాళ్ళలో ఒకటిగానే నన్ను పెట్టుకుంటాడేమోనని ఆలోచించుకున్నాడు పిల్లలు. అప్పటికి రియలైజ్ అయ్యాడు అనమాట, పశ్చాత్తాపడ్డాడు. తను చేసినటువంటి తప్పులన్నిటినీ క్షమాపణ కోరుకోవాలని ఒక మంచి ఆలోచన ఆ చిన్న కుమారుడికి కలిగిందనమాట. అయితే చాలా దూరదేశం వెళ్ళిపోయాడు కదా,
ఏమీ లేవు, ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాడు. బట్టలు గిట్లన్నీ సర్దేసుకొని చక్కగా వెళ్ళిపోయాడు. మరి తిరిగి వచ్చే సమయానికి ఏమీ లేకుండా పోయినాయి. తన తండ్రి గుర్తుకొచ్చాడు. తండ్రి గుర్తుకొచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడదాం, తండ్రి నీకును పరలోకమునకును విరోధంగా నేను పాపం చేశాను, కనీసం నీ కూలి వాళ్ళలో ఒక్కరిగానే నన్ను పెట్టుకోవని బతిమలాడదామనుకుని ఒక డెసిషన్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి వచ్చాడు. పిల్లలు ఇక్కడ తండ్రి పరిస్థితి చూస్తే తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? నిజంగా తల్లిదండ్రులకి బిడ్డలంటే చాలా ఇష్టం ఉంటుంది. పిల్లలు మీరు ఎప్పుడైనా అది మర్చిపోకూడదు. ఎందుకంటే మన అమ్మ నాన్న మన కోసం ఏమి చేయడానికైనా వెనుకాడు కదా. వారు అంతగా ఇష్టపడేటువంటి తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ఉండాలి? వారు చెప్పిన మాట వినాలి. తండ్రి చెప్పిన మాట వినకుండా తప్పిపోతూ వచ్చాడు కుమారుడు కదా. తప్పిపోయి మరలా తిరిగి ప్రయాణం అయ్యాడు. అయితే ఈ తండ్రి పరిస్థితి చూస్తే ఈ తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతిరోజు వెళ్ళిన దినం మొదలుకొని ప్రతిరోజు ఆ రోడ్డు వైపు చూస్తూ ఉన్నాడు. నా చిన్న కుమారుడు మళ్ళీ వస్తాడేమో, మరలా వస్తే బాగుండు అని అతను ఆ తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా ఆ తండ్రి ఆ చిన్న కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నమాట. అలాంటి సమయంలో ఒకరోజు ఈ తండ్రికి ఒక బిచ్చగాడు లాంటి రూపం, ఒక బిచ్చగాడు లాగున్నటువంటి వ్యక్తి వస్తూ ఉంటే ఎవరైతే మనం చూస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాయి? బట్టలన్నీ మాసిపోయినాయి, మురికి పట్టిపోయి ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు లేవు, అసలు తలంతా ఎలా పడితే అలా ఉంది, శుభ్రత లేదు. అసలు ఎలా ఉన్నాడంటే మహా భిక్షగాడులా ఉన్నాడు అనమాట. అతను చూస్తూ ఉన్న సమయంలో దగ్గరికి వస్తున్నప్పుడు అతను ఎలా కనిపించాడు? తన చిన్న కుమారుడిలా కనిపించాడు. ఆ తండ్రి ఆశ్చర్యపోయాడు. అవునా, నిజంగా నా చిన్న కుమారుడేనా అని ఇంకా ఆ తండ్రికి ఎక్కడ లేని ఆనందం. అంత తప్పు చేసి డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోయి విపరీతంగా ఖర్చు చేసి వేశ్యలతో తిరిగి డబ్బులంతా దుర్వ్యాపారం చేసి అన్ని విపరీతంగా చేయకూడని జుగుప్సాకరమైనటువంటి పనులన్నీ చేసి అంత చేసినటువంటి ఆ బిడ్డను చూసి తండ్రి ఎంతో ఆనందపడ్డాడు అన్నమాట. నిజమే, నా చిన్న కుమారుడే వస్తుందని ఇంకా తండ్రి ఎంత ఆనందంతో పరిగెడుతున్నాడో చూడండి. కనిపిస్తుందా? ఈయన తండ్రి, ఈయన కుమారుడు అనమాట. తండ్రి పరిగెడుతున్నాడు అసలు ఎంతో ఆశ్చర్యంగా, నా బిడ్డేనని చెప్పి చిన్న కుమారుడికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు తండ్రి. కనిపిస్తుంది కదా? తండ్రి పరిగెత్తుకుంటా వచ్చాడు కదా. ఎంత ఆనందంగా పరిగెడుతున్నాడో చూడండి. కనిపిస్తుందా? ఆనందంగా తన చిన్న కుమారుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యో నిజమే, నా కుమారుడే, నా చిన్న కుమారుడే, చనిపోయి మరలా బ్రతికినటువంటి నా కుమారుడు, తప్పిపోయి మరలా దొరికినటువంటి కుమారుడని ఎంతో ప్రేమగా ఆత్రంగా పరిగెట్టుకుంటూ వచ్చి చక్కగా గట్టిగా తన బిడ్డని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కనిపిస్తుంది కదా? తన బిడ్డని హత్తుకుంటా ఉన్నాడు. అయ్యో నా కుమారుడా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏమైపోయావు అని చెప్పి ఎదుగు చూసారా? కనిపిస్తుంది కదా? తండ్రి ఆ కుమారుడిని గట్టిగా హత్తుకొని ఉన్నాడు అనమాట. కనిపిస్తుంది కదా? అలా హత్తుకొని తన కుమారుడిని తీసుకొచ్చి చక్కగా ఆ స్నానం చేయించి పనివారు వెంటనే తీసుకురండి, మంచి వస్త్రాలు తీసుకురండి, ప్రశస్తమైన వస్త్రాలు, మంచి వస్త్రాలు తీసుకురండి అని చెప్పి తన బిడ్డకి ఆ కొత్త బట్టలు తొడిగించి, ఆ చెప్పులు తొడిగించి, చక్కగా ఉంగరం, ఒక డైమండ్ రింగ్ కూడా తీసి తన కుమారుడికి పెట్టాడు. చూసారు ఎంత తండ్రి, ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి కదా. మరి ఆ కుమారుడు అంత తప్పు చేసినా కూడా, తప్పుల మీద తప్పులు చేసినా కూడా తన తండ్రి మాత్రం అతని కోసం రోజు ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. రోజు ఎదురు చూస్తూ ఉన్నాడు, అతను ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉన్నాడు. రాగానే ఎక్కడ లేని ఆనందం. మరి ఈ తండ్రిలాగే మన తండ్రి కూడా కదా, మన యేసయ్య కూడా మనం చేసే పనులను బట్టి, మనం ఏ విషయంలో తప్పిపోతున్నామో అవన్నీ కూడా ఆ తప్పు మార్గాన్ని వదిలేసి రావాలని యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ తండ్రి ఏ విధంగా ఎదురు చూశాడు, మన దేవుడు కూడా మన విషయంలో అంత ఆశగా ఎదురు చూస్తున్నాడు. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం. మనం ఏ చిన్న తప్పులు చేస్తూ ఉంటాం కదా, పిల్లలు చేస్తూ ఉంటారా? అబద్ధాలు ఆడడము కదా, ఇవన్నీ కూడా చిన్న తప్పు పెద్ద తప్పు కాదు, ఏదైనా తప్పే. వాటన్నిటికీ తగిన శిక్షను మనం ఏం చేయాలి? పొందాల్సి ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే ఈ తండ్రి ఏ విధంగా అయితే చిన్న కుమారుడి విషయంలో చూస్తూ వచ్చాడో, అలాగే మన పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి కూడా మన విషయాల్లో ఏం చేస్తూ ఉంటాడంటే ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా నా బిడ్డ మారుతాడు, తన తప్పు త్రావుని విడిచి వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఈ విధంగా వీళ్ళు చక్కగా పిలిపించేసి
హ్యాపీగా కొవ్విన దూడని వధించి చక్కగా అందరికీ పార్టీ ఏర్పాటు చేసాడు తండ్రి. తన చిన్న కుమారుడు వచ్చిన సందర్భంగా మంచి సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తాడనమాట. ఒక మంచి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు పెద్ద కుమారుడు వస్తాడనమాట. పెద్ద కుమారుడు తన యొక్క ఆ పనిని చూడటానికి వెళ్ళి పెద్ద కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చేసరికి ఏమనిపిస్తుంది పెద్ద కుమారుడికి, అక్కడ బాగా ఆ పెద్ద కుమారుడు ఆ పొలంలో, ఈ చిన్న కుమారుడు వచ్చిన సమయంలో పొలంలో ఉన్నాడు అనమాట పెద్ద కుమారుడు. అతను మనకు వచ్చేసరికి మంచి సంగీతం వినిపిస్తూ ఉంది, మంచి పార్టీ డెకరేషన్ కనిపిస్తూ ఉంది, అసలు విపరీతంగా మంచి వాసన వస్తూ ఉంది, వంటలన్నీ చేసేసి అవన్నీ చూసినప్పుడు పెద్ద కుమారుడికి ఏం అర్థం కాదు. అదేంటి, ఏం చేస్తారు, ఏం ఫంక్షన్ ఏంటో జరుగుతూ ఉంది, మరేంటి నా తండ్రి నాకు ఎందుకని చెప్పలేదని అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు ఒక అతన్ని పిలిచి ఏం జరుగుతుందని అడిగినప్పుడు, నీ తమ్ముడు మరలా తిరిగి వచ్చాడు, వెళ్ళిపోయినటువంటి నీ తమ్ముడు మరలా తిరిగి వచ్చేసరికి మీ తండ్రి మంచిగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసాడు, మంచి పార్టీ జరుగుతుందని చెప్పారు. వెంటనే పెద్ద కుమారుడు ఏం చేశాడు, భలే కోప్పడ్డాడు కదా, చాలా కోపం. ఎందుకని పిల్లలు మరి ఎలా ఉండొచ్చా, తన చిన్న తమ్ముడు మరి కనపడినప్పుడు వెళ్ళిపోయినప్పుడు కనీసం తన తండ్రితోటి తమ్ముడు తీసుకొద్దాము, తమ్ముడిని వెతుకుదామని కూడా అనలేదు ఈ పెద్ద కుమారుడు కదా. పైగా తన తమ్ముడు తిరిగి వస్తే వ్యసన పడతా ఉన్నాడు. ఏంటి, నేను ఎప్పుడు నీతోటే ఉన్నాను, నేను అంటా ఉన్నాడు. అక్కడ నేను కదా నీతో ఉంది తండ్రి, నువ్వు ఏం చెప్తే అది చేశాను, నువ్వు పొలం వెళ్ళమంటే పొలం వెళ్ళమన్నాను, ఏ పని చెప్తే అది చేశాను, మరి నాకు ఏనాడన్నా కనీసం ఒక మేక పిల్లనన్నా వధించి ఏమైనా ఫంక్షన్ చేసావా అని ఇతను బయటే ఉన్నాడు, లోపలికి రాకుండా. అది తప్పు పిల్ల. అలా పెద్ద కుమారుడు తప్పిపోయాడు కదా. ఎప్పుడైనా అలాంటి వ్యక్తులు కనుక మనకు కనపడినప్పుడు, తప్పిపోయినటువంటి పనులు ఏమైనా చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళని ఆ మార్గం నుంచి, ఆ తప్పు మార్గంలో నుంచి తొలగి ఆ తప్పు మార్గాన్ని విడిచి మంచి మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ పెద్ద కుమారుడు ఆ తమ్ముడికి అన్నగైనటువంటి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా వెళ్ళిపోయిన తమ్ముడి గురించి చింత లేదు, ఏమీ లేదు. పట్టినట్టు చక్కగా ఉన్న ఆస్తితోటి ఆ పని చక్కగా ఉన్న పని ఒక జీతగాడిలాగే ఆ జీతగాడితో పాటు ఇతను కూడా చేస్తా ఉన్నాడు. కానీ ఏనాడు కూడా తండ్రి యొక్క బాధలో తను పంచుకోవాలి. తను ఎంత బాధపడతా ఉంటాడు అవన్నీ చూసే ఉంటాడు కదా. వెళ్ళేటప్పుడేమో పెద్ద కుమారుడు లోపల ఉన్నాడు, చిన్న కుమారుడు బయటికి వెళ్ళిపోయాడు. తీరా తమ్ముడు వచ్చేసరికి ఇతను బయట ఉన్నాడు. చూడండి కదా, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు కదా. మరి ఇతను వ్యసన పడతా ఉన్నాడు. పైగా తమ్ముడు వచ్చినందుకు సంతోషించకపోగా ఏం చేస్తున్నాడు, తండ్రిని కూడా ధిక్కరించి మాట్లాడుతున్నాడు, వ్యసన పడతా ఉన్నాడు. అలా ఉండకూడదు పిల్లలు కదా. దేవుని బిడ్డలు తప్పిపోయినప్పుడు మరలా మనం ఏం చేయాలి, వారిని మరలా మంచి మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని అలా వచ్చిన వాళ్ళని చూసి ఇతను అప్పుడు అలా చేశాడు, అప్పుడు ఆ తప్పు చేశాడని మరలా వారిని దెబ్బి పడవకూడదు. తప్పు చాలా కదా. ఎప్పుడైతే వాళ్ళు ఆ తప్పు మార్గాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చారో వాళ్ళు ఇంకా మరింతగా ఆత్మీయంగా ఎదిగేటువంటి పనులతోటి వాళ్ళని రియలైజ్ చేయాలి. కానీ మరలా పదే చేసిన తప్పుని ఎప్పుడు కూడా గుర్తు చేయకూడదు. మరి మన పరలోక తండ్రి మరి మన విషయంలో మనం ఈ విధంగా ఉన్నటువంటి మన కోసం తప్పులు చేసి దేవునికి దూరస్తులుగా ఉన్న మన కోసం ఏం చేశాడు, ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా. మరి అదే ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఈ తండ్రి కంటే గొప్ప ప్రేమ చూపించాడు ఆయన కదా. ఎంత గొప్ప ప్రేమ చూపించాడంటే తన ప్రాణాన్ని ఇచ్చేంతగా మనల్ని ప్రేమించాడు. అంతగా ప్రేమించినటువంటి మన తండ్రిని మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా ఆ తండ్రిని మనం కష్టపెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. ఈ తండ్రిని ఏ విధంగా చిన్న కుమారుడు దుఃఖ పెట్టించి మొత్తం వదిలేసి దూర దేశానికి వెళ్ళిపోతా వచ్చాడో మనమైతే అలా చేయకూడదు పిల్లలు. మనం దేవుని ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు మనం దేవుని వాక్యానికి అనుగుణంగా నడిచేటువంటి ఆ రీతిలో మనం నడవాలి తప్ప దేవుని దుఃఖపరిచేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎప్పుడైనా మనం చేసినటువంటి పాపం, మనం చేసిన పాపాన్ని మనం తెలిసిందనుకో మనం ఏం చేయాలి, మన పాపాన్ని దేవుని మీద ఒప్పుకోవాలి. చిన్న కుమారుడు చూడు ఎలా ఒప్పుకున్నాడు, తండ్రి నీకు విరోధంగాను నీ ఎదుటను పరలోకానికి విరోధంగాను ఏం చేశాను, నేను పాపం చేశాను కాబట్టి నా యొక్క తప్పుని క్షమించమని ఎప్పుడైతే వేడుకున్నాడో పశ్చాత్తాపడ్డాడో ఆ తండ్రి ఎంతో ప్రేమతో ఏం చేశాడు, ఆహ్వానించాడు. మన తండ్రి కూడా అంతే. ఆ విధంగా మనం దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మన పాపాలని, మన తప్పుల్ని, మన యొక్క అపరాధాలని, మన యొక్క దోషాలని ఎప్పుడైనా
మనం చేసేటువంటి తప్పులు ఏంటంటే మనసుకి తెలుస్తుంది. అసలు తప్పులే చేయకుండా ఉండాలి. చేసిన తర్వాత దేవుని దగ్గర ఒప్పుకోకుండా ఉండకూడదు కదా. తప్పు అనేది చేయకూడదు. అసలు మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. తప్పు చేయకూడదు. ఒకవేళ నువ్వు తప్పు చేసేవనుకో ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదనుకో ఏం జరుగుతుంది? మనం నరకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆజ్ఞని అతిక్రమించకూడదు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఆజ్ఞని అతిక్రమించకూడదు. ఫస్ట్ సండే స్కూల్లో చెప్పుకున్నాం కదా, ఆజ్ఞని అతిక్రమించడం వల్ల ఆదాము అవ్వ ఏం చేశారు? పాపంలో పడిపోయారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. మనం ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవడానికి మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి పిల్లలు. లేదనుకోండి ఏం జరుగుతుంది? ఏదో సమయం కోసం ఎదురు చూసేటువంటి ఒక అపవాది మన పక్కన రెడీగా ఉంటుంది. ముఖ్యంగా దేవుని బిడ్డల చుట్టూనే తిరుగుతుంటుంది అది. ఎందుకంటే ఈ బిడ్డలు ఏ విషయాల్లో తప్పిపోతారు, ఆ విషయాన్ని ఆసరాగా చేసుకుని మరింతగా తప్పులు చేయడానికి వారిని ప్రేరేపిస్తుంది. చిన్న కుమారుడు వెళ్ళిపోయి ఏం చేశాడు? డబ్బులన్నీ ఎత్తేసుకొని వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల మాటలు వినలేదు కదా. మరి తల్లిదండ్రుల మాట వింటారా మీరు? ఖచ్చితంగా వినాలి. మీ తల్లిదండ్రుల్ని సన్మానింపు అనేది బైబిల్లో. అవునా పిల్లలు? కాబట్టి మన అమ్మని నాన్నని ఎవరినైనా కూడా పెద్ద లీడర్లు కూడా మనుషులందరూ ఎదుటి కూడా మనం దయపొందినటువంటి వారంగా ఉండాలి. యేసు ప్రభు లాంటి వాడే ఎలా ఉన్నాడు? మనుషుల దయందును దేవుని దయందును ఆయన ఎదుగుతూ వచ్చాడు యేసు ప్రభు వారు. అంతకంటే మనం గొప్ప వారం ఏం కాదు కదా. మరి యేసు ప్రభు వారి అడుగుజాడలో మనం నడవలసినటువంటి వారం కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనం అందరి విషయాలలో అందరి ఎడలో కూడా మనం చూస్తే వీటి దేవుని బిడ్డలు అని తెలిసేటువంటి సాక్ష్యాన్ని మనం చిన్నతనం నుంచి సంపాదించుకోవాలి. సరేనా పిల్లలు? అలా సంపాదించుకున్నాం అనుకోండి, మన యొక్క ప్రత్యేకతను దేవుడు పైనుండి చూస్తూ ఉంటాడనమాట. మీరు చేసే ప్రతి అడుగు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు వెళ్ళే ప్రతి ప్లేస్ దేవుడు అన్నీ కూడా క్షుణ్ణంగా చూస్తాడు. మరి మీరు ఏం చేస్తున్నారు? విపరీతంగా ఆ మమ్మీ వాళ్ళు బాగా విసిగించేసి డబ్బులు తీసేసుకొని అట్లా ఏమైనా చేస్తున్నారా? ఉంటే కనుక వెంటనే ఆ యొక్క అలవాటుని మానుకోండి. ఎందుకంటే ఈ ధనం అనేది చాలా మంచిది కాదు, అది మోసకరమైంది అనమాట. ఆ ధనం వలన ధనం ఎక్కడ ఉంటుందో మన మనసు కూడా అక్కడే ఉంటుంది. డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏదేదో ఒకటి చేయాలనిపిస్తూ ఉంటుంది. చిన్న కుమారుడు ఏం చేశాడు? ఆ ధనం అంతా మూట కట్టుకున్నాడు. ఆ ధనం మీద మనసు పెట్టుకున్నాడు. వెళ్ళి ఏం చేశాడు? చివరికి ఏమీ లేనివాడయ్యాడు. ఎవరైనా కూడా అంతే, ధనాన్ని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వారికి అది మిగలకుండా పోతుంది. కాబట్టి దేవునికి స్త్రీకి దాసులుగా ఉండకూడదు. ఉంటే దేవుని కన్నా ఉండాలి, సిరికి ఉంటే నరకానికే ఇంకా. కాబట్టి సిరిని మనకి ఎంత ఆస్తి ఉన్నా, మన ఫాదర్ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నా దానికి ఒక కట్టడి అనేది ఉంటుంది. ఆ మినిమైజ్ చేసుకోవాలి మీరే. దాని ప్రకారం మనం నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం అనమాట. అర్థమైందా పిల్లలు? చిన్న కుమారుడు తన తండ్రికి వ్యతిరేకంగా చేస్తూ తండ్రికి దూరంగా వెళ్ళిపోయి ఆ తండ్రిని ఎంత క్షోభ పెట్టాడు. ఆ తండ్రి ప్రతిదినము ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడు. అలాగే మన దేవుడు కూడా మన కోసం ప్రతిదినము చేతులు చాచి పిలుస్తున్నాడు. తన చేతులు చాచి ఎవరైతే దేవుని ఇంకా రక్షకునిగా అంగీకరించలేదో, యేసు ప్రభు వారు నా రక్షకుడు అని ఎవరైతే ఒప్పుకోలేదో అలాంటి వారి కోసం దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడంట. లోకం అంటే మనమే కదా. మరి లోకముని ఎంతో ప్రేమించాడు. అందుకే తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తూ వచ్చాడు. ఎవరైనా కుమారుడిని పంపిస్తారా? నేను చాలాసార్లు చెప్పాను మీకు, సొంత కుమారుడిని చనిపోవడానికి ఎవరైనా పంపిస్తారా? ఎవ్వరు పంపించరు కదా. మరి అలాంటిది ఆయన మనందరిని ఇంకెంత ప్రేమించాడు? ఈ తండ్రి కంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకంటే తన బిడ్డ యొక్క ప్రాణాన్ని ఇచ్చేంతగా ప్రేమించాడు. అట్లా ఎవ్వరు ఇవ్వలేరు పిల్లలు. మీరు చిన్నతనంలో ఒకసారి అది మీరు గుర్తు చేసుకోండి. ఆ శిలువ మీద దేవుడు తన సొంత కుమారుడు ఆ విధంగా శ్రమపడుతుంది, ఎంత బాధపడి ఉంటాడు కదా. మీకు చిన్న దెబ్బ తగిలితే మీ ఫాదర్ వాళ్ళు ఎంత విలువెల్లాడిపోతారు, అయ్యో నా బిడ్డకి ఇంత దెబ్బ తగిలిందని. మరి యేసు ప్రభు వారు ఆ శిలువలో ఆ విధంగా ఆ కొరడాంతా కొట్టించుకుంటా ఆ ముళ్ళ కిరీటం తల మీద పెట్టేసి ఉమ్మి వేస్తా, అంత గొప్ప దేవుడు, నీతిమంతుడు, నిష్కల్ముషుడు, నిర్దోషి, అసలు ఏ పాపము లేనటువంటి వ్యక్తిని వాళ్ళు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఆ తండ్రి ఆ పైనుండి ఎంతగా వేదన పడి ఉంటాడు పిల్లలు కదా. ఎంతో వేదన పడి ఉంటాడు. మరి అవన్నీ ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. మరి అంతగా శ్రమ పడింది ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం. అది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు చక్కగా కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ఎట్లున్నప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏమైతే వింటున్నారో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిజమే కదా, ఎందుకని నా కోసం దేవుడు ఇంతగా ఎందుకు చేశాడని ఒకసారి ఆలోచించుకుంటే ఆయన యొక్క ప్రేమ అర్థమవుతుంది.
ఈ తండ్రి యొక్క ప్రేమ చిన్న కుమారుడు అంతా పోగొట్టుకున్నా గుర్తు చేసుకున్నాడు. మీరు చిన్నతనంలోనే మరి ఆ తండ్రి ప్రేమను ఎరిగిన వారుగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మీరు తెలుసుకోవాలి. మీరు ఎంత పాపం చేస్తున్నారు. మనం పుట్టుకే పాపం కదా, మన పుట్టుకే పాపం. అందుకే దావీదు రాజు అంటాడు కదా, నేను పాపంలోనే పుట్టినవాడు, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ముందుగా దేవుని దగ్గర పాపిని ప్రభువాన్ని ఒప్పుకోవాలి కదా. మీరు ఏదో పెద్ద పెద్ద నేరాలు చేయాల్సిన అవసరం లేదు. మన పుట్టుకే పాపం, మనం పాపంతో ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నా యొక్క అపరాధాలని క్షమించు అని మిమ్మల్ని నా రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను. అంగీకరించాలంటే మరి వింటున్నారు కదా, వాక్యం వింటున్నారు కదా, ఆ వాక్య ప్రకారం నిన్ను నువ్వు ఏం చేయాలా? శుద్ధి చేసుకోవాలి. ఆ వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనసులో పెట్టుకోవాలి, మననం చేసుకోవాలి. అప్పుడే మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో దేవుడు ఈ తండ్రిలాగా ఎంతో ఆనందపడతాడు. నా బిడ్డ తన యొక్క తప్పులను ఒప్పుకుంది అని చాలా ఆనందపడతారనమాట. కాబట్టి పిల్లలు అర్థమైంది కదా, తప్పిపోయిన కుమారుడు అలాగే పెద్ద కుమారుడు కూడా తప్పిపోతా వచ్చాడు తన మాటలతోటి కదా. మీరు కూడా అన్నయ్యకి తమ్ముడి విషయంలో అమ్మవాడు ఏదైనా చేస్తే వెంటనే బయటపడిపోయి అడుగుతూ ఉంటారు కదా, వాడికి చేసావు నాకెందుకు చేయలేదు, ఆమెకి చేసావు నాకెందుకు చేయలేదు అలా అడగకూడదు పిల్లలు కదా. ఎందుకంటే బిడ్డలు ఎంతమంది, అందరి బిడ్డలు కూడా తండ్రిలాగే అందరినీ సమానంగానే చూస్తారు తల్లిదండ్రులు కదా. ఈ పెద్ద కుమారులాగా వ్యసన పడకూడదు. వ్యసన పడతా వచ్చాడు కదా, పోనీలే వెళ్ళిపోయిన తమ్ముడు తిరిగి వచ్చాడు, ఇప్పటికైనా నీ సంతోషపడకపోగా ఎందుకు చేస్తావు, వచ్చిన ఆయనకి అది చేసావు ఇది చేసావు, ఉంగరం తొడిగావు, మంచి బట్టలు తొడిగావు, ఏనాడన్నా నాకు మేకపిల్లనన్నా వదిలించి ఏమన్నా విందు చేసావు అని అడుగుతా ఉన్నాడు కదా. ఆ విధంగా మాటలతోటి అతను కూడా వ్యసన పడతా వచ్చాడు కదా. ఆ విధంగా తప్పిపోతా వచ్చాడు పెద్దలు. అప్పుడు తండ్రి ఏమన్నాడు, నువ్వెప్పుడు నాతోటే ఉంటావు. ఈ చిన్న కుమారుడు మాత్రం చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు అని చెప్తాడు కదా. కాబట్టి ఎప్పుడైతే మనం తప్పిపోయినటువంటి మన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడతామో ఆ చిన్న కుమారుడిలాగా చివరికి పందులు మేపుతూ పశ్చాత్తాపడినటువంటి విధానం మన పరిస్థితి కూడా అలాంటిదే ఒకప్పుడు కదా. మరి దేవుడు ఎంతో ప్రేమించి ఒక అవకాశాన్ని మనకి ఇచ్చాడు కదా. అందుకే వీలైనంత త్వరగా, ఎంత తొందరగా నువ్వు దేవుణ్ణి నీ స్వరక్షకులను అంగీకరించుకుంటే నీకు అంత మంచిది అనమాట. దాన్ని బట్టి నువ్వు చక్కగా దేవుని ఎదగడానికి ఉంటుంది. నీకు సంబంధించిన అన్ని విషయాల్లో దేవుడు నీకు చక్కగా సహాయం చేస్తాడనమాట. అర్థమైంది కదా పిల్లలు? చూసారా ఈ బొమ్మలు చూసారు కదా, మీరు ఇవి ఇంటి దగ్గర వర్క్ చేయాలన్నమాట. ట్రై చేయండి, వేయగలిగిన వాళ్ళు వేసి చక్కగా మీరు కుదిరితే ఆ వాట్సాప్ నెంబర్స్ ఇవ్వమంటే కొంతమంది పేరెంట్స్ ఇచ్చారు, కొంతమంది పిల్లలు కూడా వేస్తూ వచ్చారు. యస్మండు ఒకడు, మరలా డ్యాని, వీళ్ళిద్దరే నాకు పంపించినట్టున్నారు. మరి మిగతా వాళ్ళు కూడా చక్కగా చూడండి చిన్న కుమారుడు ఏం చేస్తా ఉన్నాడు? పందులు మేపుతా ఉన్నాడు. ఈ బొమ్మ స్క్రీన్ షాట్ తీసుకొని చక్కగా మీరు ఆ బొమ్మని చక్కగా వేయడానికి ప్రయత్నించండి. చక్కగా చార్ట్ ఒకటి తీసుకొని పెన్సిల్ తీసుకొని మీకు ప్రాక్టీస్ అవుతుంది అనమాట. తర్వాత ఇది కుదిరితే కేజీ పిల్లలు అంటే వేయలేరు, ప్రైమరీ జూనియర్ పిల్లలు చక్కగా వేయచ్చు. ఇది చూడండి, ప్రైమరీ జూనియర్ పిల్లలు వేయండి. తర్వాత సీనియర్ పిల్లలు వచ్చేసరికి ఇది తండ్రి ఆనందంగా ప్రేమతో పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి ఫోటో అన్నమాట. కనిపిస్తుంది కదా ఇది. తర్వాత మీకు మెమరీ వర్స్ చూస్తే చూడండి నాన్న, ఒకటవ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నాన్న యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఏముందంటే అక్కడ 7వ వచనంలో లాస్ట్లో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసు రక్తము వింటున్నారు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇది కేజీ పిల్లలు, ప్రైమరీ పిల్లలు చక్కగా మెమరీ వర్స్ నేర్చుకోండి. యేసు రక్తము ఏం చేస్తుందంటే మనల్ని పవిత్రులుగా చేస్తుంది.
అది 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తర్వాత జూనియర్ సీనియర్ పిల్లలు వచ్చేసరికి 8వ వచనం, 9వ వచనం. చాప్టర్ 1:9 మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. సీనియర్ పిల్లలు చక్కగా చెప్పగలరు కదా, పెద్ద పిల్లలు కాబట్టి నేర్చుకో. 9వ వచనం మొత్తం నేర్చుకోండి. ఏమనుంది? మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనమాట కదా. జాన్ చాప్టర్ 1:7 and 9 అనమాట. 7వ వచనమేమో అందరూ కేజీ పిల్లలు, ప్రైమరీ పిల్లలు నేర్చుకోండి. యేసు రక్తము ఏం చేస్తుంది? మనల్ని పవిత్రులుగా చేస్తుంది అన్నది 7వ వచనం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను అన్నదేమో కేజీ మరి ప్రైమరీ పిల్లలు నేర్చుకోండి. సీనియర్ పిల్లలు వచ్చేసరికి 9వ వచనం అనమాట. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఇది మెమరీ వర్స్గా మీరు చక్కగా ఇంటి దగ్గర నేర్చుకోండి పిల్లలు. మీకు అర్థమైంది కదా చిన్న కుమారుడు ఏ విధంగా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించడం కదా. ఆ ప్రేమని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పిల్లలు వాళ్ళు దాన్ని ప్రేమని అంగీకరించి నా తల్లిదండ్రులు ఎందుకు ఇలా, నా అమ్మ నాన్న ఎందుకు నన్ను ఎంతగా ప్రేమిస్తారన్నది వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది కదా. ఆ విధంగా చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన తల్లి యొక్క ప్రేమని ఏం చేశాడు? అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. పైగా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి తండ్రిని అడిగి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి ఎన్ని ఇక్కట్లు పడ్డాడు కదా. విపరీతంగా ఖర్చు పెట్టేశారు. ఫ్రెండ్స్ అందరూ కూడా చివరికి ఏం చేశారు? అందరూ వదిలి వెళ్ళిపోయారు కదా. అందుకే మన ఫ్రెండ్షిప్ విషయంలో పిల్లలు, మీరు ఫ్రెండ్షిప్ విషయంలో ఎలా ఉండాలా? నిజమైన స్నేహితుల్ని కదా, నిజమైన స్నేహితులు విడివక ప్రేమ, అలాంటి స్నేహితులు మనకు దేవుడు ఒక్కడే కదా. మరి ఫ్రెండ్స్ కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలంటే అన్యోన్య సహవాసం కలిగినటువంటి ఫ్రెండ్స్, దేవుని భయం ఉన్నటువంటి ఫ్రెండ్స్, దేవుని ఉన్నటువంటి ఫ్రెండ్స్తో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఎందుకంటే అందుకే అంటారు నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను అని కదా. అందుకే మన ఫ్రెండ్షిప్ మనం ఏంటో తెలియపరుస్తుంది. మనం ఎప్పుడైతే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తామో మనం ఏంటో అందరికి కూడా తెలిసిపోతుంది. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం వలన మనం ఆత్మీయంగా ఎదగడానికి ఉంటుంది. అంతే తప్ప మనం చెడ్డ సహవాసం, చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసామనుకో మన జీవితమే నాశనం అయిపోతుంది. చిన్న కుమారుడు తన జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నాడు. తిని త్రాగి విపరీతమైనటువంటి దుర్వ్యాపారాలు చేసి ఆస్తంతా పోగొట్టుకొని పశ్చాత్తాప పడబట్టి అతనికి ఏం కలిగింది? కనికరం దొరికింది. అదే పశ్చాత్తాప పడకపోతే అలాగే చనిపోయేవాడు కదా. తన ఆత్మను అతనే ఆర్పేసుకునేవాడు. కాబట్టి పిల్లలు మీరు చిన్నతనంలోనే ఎలా ఉండాలి? దేవునికి అనుగుణంగా ఉండాలి. తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారిగా ఉండాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఏం చేయాలి? సన్మానించాలి. అప్పుడు అది మీకు దీర్ఘాయువుకి మూల కారణం అవుతుంది. నీ తల్లిదండ్రులు సన్మానించలేదనుకో, ఇష్టమైన రీతిలో మాట్లాడేవనుకో, ఏం చేస్తావు? ఏం జరుగుతుంది? సాతాను బిడ్డగా మారిపోతాం. అప్పుడేమవుతుంది? నిత్య నరకం, అగ్నిగుండం అనేది ఇంకా ఉంటుంది అనమాట. మరి అది ఎవ్వరు ఇష్టపడరు కదా. నరకంలోకి వెళ్ళాలని ఎవరైనా అనుకుంటారా? పిల్లలు అనుకోరు. కాబట్టి పరలోకంలోనే వెళ్ళాలి. యేసయ్యతో చక్కగా మనం హ్యాపీగా ఉండాలి. ఇందాక మీరు సాంగ్ కూడా విన్నారు కదా, చెల్లి వాళ్ళు చేశారు చక్కగా సాంగ్ చేశారు కదా. ఆ పరలోకం వెళ్ళిపోయి చక్కగా వాయిద్యాలు వాయించుకుంటా దేవుడి చెట్టు కిరీటాలు ధరించుకొని దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే ఎలా ఉండాలి? మీరు తప్పిపోయిన కుమారులాగా కాకుండా ఎలా ఉండాలి? పశ్చాత్తాపడినటువంటి వ్యక్తులుగా ఉండాలి కదా. దేవుడిట ఇప్పుడే ఈ క్షణమే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించని నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుడు నేను పూర్తిగా ఏం చేస్తాడు? తన బిడ్డగా చేర్చుకుంటాడు, తన హక్కును చేర్చుకుంటాడు. తనని ఎలాగైతే ఆ కుమారుని దగ్గరకు తీసుకొని ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, నీ విషయంలో దేవుడు ఎప్పుడు కూడా నీ విషయంలో చూస్తూ ఉంటాడు అనమాట. ఆయన యొక్క కన్నులు ఏమవుతాయి అంటే సంచారం చేస్తూ ఉంటాయి. ఆయన అగ్ని వంటి నేత్రములు కదా. అగ్ని ఎలా ఉంటుంది? ఏం వేసినా కూడా కాలిపోతుంది కదా. మరి అలాంటి అగ్ని వంటి నేత్రాలతో అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అలాంటి నేత్రాలకి మనం అన్ని రకరకాల మురికిగా మస్టుతోటి మనం చేసే పనులన్నీ కూడా అలా కనపడకూడదు. మనం చూసినప్పుడు స్వచ్ఛంగా కనపడాలి. అగ్ని లాంటి నేత్రాలతో మనం చూస్తూ ఉంటాడు దేవుడు. ఆ నేత్రములు
ఆ నేత్రములతో ఎప్పుడైతే చూసాడో మనం స్వచ్ఛంగా ఎప్పుడైతే కనపడతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఎంతగానో ప్రేమిస్తాడు. ఎంత గొప్ప దేవుడు మనకు తెలుసు కదా. మీరు ఫస్ట్ స్టార్టింగ్లో విన్నారు, సృష్టి మొత్తం చక్కగా చేసిన దేవుడు, నోహు యొక్క కుటుంబం మొత్తాన్ని కాపాడినటువంటి దేవుడు, నిన్ను నన్ను కూడా రక్షించడానికి ఆ ప్రాణాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు నేను కోరుకుంటున్నాడు. త్వరగా నువ్వు ఏమైనా తప్పు మార్గంలో ఉన్నావేమో, చెడు మార్గంలో ఉన్నావేమో, అబద్ధాలు ఆడుతున్నావేమో, తల్లిదండ్రులకు అవిధేయత కూడినటువంటి పనులు ఏమైనా చేస్తున్నావేమో, నేను నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నించుకుంటా కదా. ఎప్పుడైతే అలా ప్రయత్నిస్తావో దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను తనకు సొంత బిడ్డగా అంగీకరిస్తుంది. నీ ప్రత్యేకతని కనపరుచుకోవాలి. మన ప్రత్యేకత మనం ఈ లోకం ఎలాంటిది, ఈ లోక స్నేహం వైరం కదా. ఈ లోక స్నేహము దేవునికి వైరం అనమాట. దేవునికి అసలు ఇష్టం ఉండదు. లోకంతో స్నేహం చేయడం దేవునికి ఇష్టం ఉండదు. మరి అలాంటి లోకంలో ఉంటాం, మనకు తప్పదు. అయినా కూడా మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి కదా. ఈ చిన్న కుమారుడు అలా చేయలేకపోయాడు కదా. లోకంతో స్నేహం కోరుకున్నాడు. ఆ స్నేహం ఆశించి వెళ్ళిపోతా వచ్చాడు. కంట్రీస్ లాగా వేరే దేశానికి వెళ్ళిపోతా వచ్చాడు కదా. వెళ్ళిపోయి అక్కడ అన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చాడు. పూర్తిగా చెడిపోయి పూర్తిగా దేవునికి అవిధేయుడైపోయి తండ్రికి విరోధంగాను పరలోకానికి విరోధంగాను తండ్రికి అవిధేయుడైపోతూ వచ్చాడు. తర్వాత ఎప్పుడైతే మారు మనసు పొందాడో, పశ్చాత్తాపడ్డాడో, అప్పుడు దేవుడు ఎలా కనికరిస్తాడు, ఆ తండ్రి కూడా అలాగా కనికరించాడు. మరి ఈ తండ్రి మనకి దేవునికి గుర్తుగా కనిపిస్తూ ఉన్నాడు కదా. ఆ తప్పిపోయినటువంటి వ్యక్తి మనకు గుర్తుగా ఉన్నాడు కదా. మనం ఏ విషయాల్లో తప్పిపోతూ వచ్చేవి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు దేవుని దగ్గర సరి చేసుకోవాలి, దేవుని దగ్గర ఒప్పుకోలేదనుకో నీ ఇష్టం మొత్తం రేపు చిట్టా తీసినాడు దేవుడు తీస్తాడు. నువ్వు చేసిన ప్రతి పని, ఈరోజు ఇది చేసావు, ఇవన్నీ కూడా రేపు నీకు స్క్రీన్ మీద చూపిస్తాడు పిల్లలు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి దేవుని భయంతోనూ వణుకుతోనూ మనం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితులు అన్నమాట. మరి సండే స్కూల్ చక్కగా వింటున్నారు. విన్న సండే స్కూల్ ఆ లెసన్ ప్రకారం, ఆ పాఠం ప్రకారం మీరేం చేయాలి, జీవితంలో అవి అవలంబించుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. సరేనా పిల్లలు? కంటత వాక్యం కూడా గుర్తుంది కదా. ఇవి కూడా స్క్రీన్ షాట్స్ తీసుకున్నారు కదా మీరు. అయితే నెక్స్ట్ వీక్ మరలా వచ్చేలోపు మీరు ఇవి నీట్గా డ్రాయింగ్ వేసి మమ్మీ వాళ్ళు కుదిరితే చెప్పండి. నా నెంబర్ కనుక మీ నెంబర్స్ పంపిస్తే మీకు సండే స్కూల్ గ్రూప్లో యాడ్ చేస్తాను. మీరు వేసేటువంటి బొమ్మలు డ్రాయింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా నాకు పెట్టచ్చు. సరేనా? ప్రార్థన చేసుకొని మరి ఈ సండే స్కూల్ మనం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగినటువంటి తండ్రి మా కోసం నా తండ్రి దినమల్లా మీ చేతులు చాచి పిలిచేటువంటి గొప్ప దేవుడు. అందుకే మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రేమ కలిగిన ప్రభు, నా తండ్రి మా మధ్యకి తీసుకొచ్చినటువంటి ఈ సండే స్కూల్ పాఠాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభు తప్పిపోయినటువంటి కుమారుణ్ణి తండ్రి మా మధ్యకి తీసుకుని వచ్చారు. తను ప్రభా నా తండ్రి ఆ నేత్రాశతోటి నా ప్రభా నా తండ్రి ఆ తండ్రిని దగ్గర డబ్బులన్నీ తీసుకొని, ఆస్తిని, ఆ వాటాను తీసుకొని వెళ్ళిపోయి ఏ విధంగా విచ్చలవిడిగా ఖర్చు చేసి తన తండ్రికి దేవునికి ఏ విధంగా పరలోకమునకు విరోధంగా పాపం చేస్తూ వచ్చాడు. మీ బిడ్డలకు చెప్పట్లో మీరు సహాయం చేశారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మా బిడ్డలు కూడా ప్రభా నా తండ్రి ఏ విషయంలోనూ తప్పిపోకుండా ప్రభా నా తండ్రి మిమ్మల్ని అంటి పెట్టుకునేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని వారికి నేర్పిస్తురండి. వారు ప్రతి మాటల్లో, ప్రతి నడకలో, ప్రతి చర్యలో నా ప్రభా మీరు కనపడే విధంగా మా బిడ్డల్ని మీరు తయారు చేస్తురండి. నా తండ్రి చిన్న బిడ్డలకి నా ప్రభా వారి చిన్నతనంలోనే తండ్రి మిమ్మల్ని తమ స్వరక్షణగా అంగీకరించేటువంటి అవకాశాన్ని వారు కలిగించండి. తండ్రి ప్రభా సహాయం చేయండి. నీ బాల్య దినములు ఎందే తండ్రి స్మరణకు తెచ్చుకోమని చెప్తున్నారు. నీ యొక్క దేవుని స్మరణకు తెచ్చుకోమని చెప్తున్నారు. యెహోవాకు నీ ఆశ్రయించుడు ఎంత మేలో వారు తెలుసుకునేటువంటి ఒక అవకాశాన్ని వారు కలిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. కృప కలిగిన దేవుడుగా నా ప్రభా నా తండ్రి నా ప్రభా మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఎదిగినటువంటి బిడ్డలైన ప్రభా నా తండ్రి వారు ముందుకు సాగులో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన తండ్రిగా నా తండ్రి మా యొక్క చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా. ఈ యొక్క పాఠాన్ని ప్రభా నా తండ్రి వారి జీవితంలో తమ చిన్నతనంలో నేను ప్రభా అనుసరించే విధంగా సహాయం చేయండి. యెహోవాయందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానంకు మూలము అన్న సత్యాన్ని వారు గ్రహించలాగా మీరు సహాయం చేయండి ప్రభా. నా తండ్రి సహాయం చేయండి. ఆ చిన్న కుమారుని వల్లే తండ్రి మీరు కూడా నా ప్రభా
వారి యొక్క పాపాల మీదటి ఒప్పుకొని నా ప్రభా నా తల్లి చింతనలో రక్షణ పొందేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి సండే స్కూల్ పరిచయం ఎంతట్లో మీరు చూపిన కృపకే వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే మీకు వందనాలు. వాక్య ధ్యానంలో మీరు కృపను చూపినందుకే మీకు వందనాలు. మా యొక్క ప్రతి బిడ్డను పేరు పేరున తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని కోరుతున్నాను. సహాయం చేస్తూ రమ్మని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు.